అపోస్తుల కార్యాలు 15:36-47 చదివినప్పుడు దిస్ యారో ఈజ్ కేపబుల్ ఆఫ్ సపరేటింగ్. ఈ యారో, ఈ బాణం ఏం చేస్తుందంటే కుటుంబాలను విడగొడుతుంది. కలసి ఉంటే అది కలదు సుఖం, బాణం వేస్తాడు వాడు, విడిపోతాడు. ఎక్కడి నుంచి? భార్యాభర్తల దగ్గర నుంచి బాణం వేసేస్తాడు వాడు. వాడి కలసుంటే బాగోదు, విడిపోవాలి. సాతానుకు ఒక డిగ్రీ ఉంటుంది. ఏంటంటే ఈ బాణం తీసుకొచ్చే ఫలితం ఏంటంటే డివైడ్, డిస్ట్రాయ్. డివైడ్ అండ్ తెలుసా? మీరు ఈ అధ్యాయం చదివితే పౌలు బర్నబాలు ఇద్దరు పరిశుద్ధాత్మ ద్వారా వారు ఏర్పాటు చేయబడ్డారు. కానీ ఈ వచనాల్లో మార్కు గురించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు ఈ దిక్కున ఆయన, ఆ దిక్కున పరిచర్యకి వెళ్ళిపోయారు. ఇద్దరు విడిపోయారు. మీకు అర్థం అవడానికి ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ కలిసి ఉన్నప్పుడు సాతానుడికి మన బలం ఏంటో బాగా తెలుసు. అందుకే కలిసి ఉన్నప్పుడు ఏం చేయడు వాడు, ఏటేస్తాడు, ముందు బాణాన్ని వేస్తాడు. ఈ బాణం ఏంటో తెలుసా? మధ్యాహ్నం వాడు చాటు నుండి బాణం చిన్న చిన్న విషయాలకి కొట్టుకొని విడిపోయేవాడు. అవును కదా? సాతానుడు పాకిస్తాన్ నుంచి ఒక ఆమె వచ్చింది. ఎంతమంది పిల్లలను తీసుకొని? భర్త ఉన్నాడు, కానీ ఒక అతనితో పబ్జీ గేమ్ ఆడిందంట ఆమె. ఏ గేమ్ ఆడింది? పబ్జీ గేమ్లో ప్రేమ పుట్టి బిడ్డను తీసుకొని దేశాన్ని వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి ఎక్కడికి వచ్చేరింది? షాయ్ కదా. ఆ బిడ్డలకు తండ్రి ఎవరు? ఆ బిడ్డలకు తండ్రి కావాలంటే ఎవడు తెచ్చిస్తాడు? ఆ ప్రేమ పుట్టడంలో కూడా కనీ విని ఎరుగని రీతిగా పబ్జీ ప్రేమ అంటది. ఏ ప్రేమ చెప్పండి? ఏ ప్రేమ అండి? ఎంత దారుణం అండి. సాతానుడు విడగొట్టడం ఎలా ఉంటుంది చూడండి. వ్యామోహం, కోరికలు కలిగించే, దట్స్ ద లాస్ట్. ప్రేమ కాదు అది. వింటున్నారా? ప్రేమలో ఎప్పుడు త్యాగం ఉంటుంది, ప్రేమలో నిస్వార్థత ఉంటుంది. ప్రేమ ఇస్తుంది కానీ తీసుకోదు. ద క్యారెక్టర్స్ ఆఫ్ లవ్. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాలు ఉన్నాయి. వింటున్నారా? కన్ఫ్యూజన్, డివిజన్. అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడు ఏమవ్వలేదు, కానీ ఆ మంద కాపర్లకి గొడవైంది, విడిపోయారు. అట్లు లోతు సొదొమ పట్టణాన్ని కోరుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు. డిస్ట్రాయింగ్. లోతు కుటుంబం ఏమైంది? లోతు భార్య ఏమైంది? లోతు కుమార్తెలు ఏమయ్యారు? లోతు ఇల్లు ఏమైంది? దేవుడు ఆస్వాదించిన సొత్తు ఏమైంది? ఇంతకీ 2 భయానకమైన విషపు విత్తనాలు, మోయాబీలు, అమ్మోనీలు. ఎవరి సంతతి? వారి జీవిత కాలం అంతా కూడా అబ్రహాము సంతానానికి పక్కలో బల్యాలుగా మారారు. ఎప్పుడు యుద్ధాలేగా. జాగ్రత్త. కుటుంబాలు కలిసి ఉండాలి, అన్నదమ్ములు కలిసి ఉండాలి, అక్క చెల్లెళ్ళు కలిసి ఉండాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా సంఘము కలిసి ఉండాలి. నేటి దినాన సంఘాలు కూడా విడిపోతున్నాయి చిన్న చిన్న కారణాలకి, విభేదాలు పెట్టుకొని. జాగ్రత్త. సాతానుడు విడగొడతాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు. కలిసే ఉండాలి, కలిసి ఉండాలి. నీకు నచ్చలేదు, ఒక్క అడుగు తగ్గుదాం, ఏమవుతుంది? వాళ్ళకి నచ్చలేదా? ఇది దేవుని సంఘం కదా, సహవాసం కదా, కుటుంబం కదా, మన అన్న కదా, మన అక్క కదా, మన తండ్రి కదా, మన రక్త సంబంధికులు కదా. ఎలా విడిచి వెళ్తావు? ఎంత ధైర్యం విడిచి వెళ్ళడానికి? నో, నేను చెయ్యను. నీకు నచ్చలేదు, ఒక్కడికి వెనక్కి తగ్గు, మౌనం వహించు. వదిలేసి వెళ్ళిపోతావా? నష్టం కొని తెచ్చుకుంటాం. వదిలేసి వెళ్ళిన లోతు ఏం సాధించాడు? ఒకసారి ఆలోచించండి.